శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరత్చంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనందన ఉవాచ అవతీర్ణేషు విప్రేషు వ్యాసః పుత్ర సహాయవాన్ తూష్ణీం ధ్యానపరో ధీమాన్ ఏకాంతే సముపావిశతు. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర ఇలా భగవానుని యొక్క దివ్య నామాలని అవిరామంగా స్మరిస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో మనం అనారతం ఆ అచ్యుతుని దివ్య పాదపద్మాలను శరణాగతి చెయ్యాలి. అందువల్లనే వైకుంఠం నుంచి దిగి వచ్చాడు స్వామి. ఆ వెంకటపతి దివ్య శ్రీచరణాలని మనమంతా వేడుకుంటూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఈ ధామంలో పురాణ యజ్ఞం అష్టాదశ పురాణ వాన్మయాల్ని మధించి ఆ నవనీతాన్ని ఆ సారమైన విషయాలను మనస్సులో దృఢపడేట్లుగా మనం మననం చేసేటువంటి మహద్భాగ్యాన్ని మహత్తరమైన మాననీయ మహర్ష్యాదులు మనకు అందించినటువంటి ఆ భగవంతుని యొక్క తాత్వికమైనటువంటి నామరూప గుణాత్మకమైన విశేషాలను మనం గ్రహిస్తూ ఉన్నాం. వానిలో భాగంగా నారద మహాపురాణంలో సుఖయోగి ఆ మహర్షి తండ్రి గారి దగ్గరనే మరలా బృహస్పతి గురువుగారి దగ్గర అధ్యయనం చేసి తపస్సు చేసి ఏమిటి పారమ్యం, జీవిత లక్ష్యం ఏమిటి అనేది గ్రహించి ఆ దివ్యానుభూతిని ఆత్మసాక్షాత్కారము అనే మాట వింటూ ఉంటాం. దానిని పొందాడు. దాని స్థితిని మరలా దృఢపరుచుకోవడం కోసం జనక మహారాజు దగ్గరకు వ్యాస మహర్షి పంపితే అక్కడ కూడా వెళ్ళి వచ్చాడు. అలా వచ్చి తండ్రి గారికి పాదాభివందనం చేసి అక్కడ జరిగిన విషయాలను విన్నవించాడు అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. అలాగా ఆ శిష్యులతో కూడి వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. అప్పుడు సనందన మహర్షి చెప్తూ ఉన్నాడు నారదుల వారితో, నారద మహాపురాణంలో
వేదవ్యాస మహర్షి ఈ మనుష్యుడైనటువంటి వాడు ఉత్తమ స్థితిని పొందటానికి అనేక ధర్మాలు ప్రతిపాదించారు. వేదంలో చెప్పబడినటువంటి ఆ ధర్మాలను అతి సామాన్యుడు కూడా, మనుష్యుడైనటువంటి వాడు ప్రతివాడు కూడా ఎలాగ ఆచరించాలి, ఈ జంతువులకు మనుష్యులకి వ్యత్యాసం ఏమిటి అంటే ఈ ధర్మాచరణ అని పదే పదే మనకు ఈ కృతజ్ఞత అనేటువంటి గుణం, దయ అనేటువంటిది అందరికీ ఉండవలసిన లక్షణాలే ఇవి. నాడీజంఘోపాఖ్యానం అని వస్తుంది. కృతజ్ఞత ఎలాగ ఉండాలి, కృతజ్ఞుడు ఎలాగ ఉంటాడు, ఇలాంటి గుణాలని లక్షణాలను అనేకం అభివర్ణించారు, ఉపదేశించారు. ఆ మహర్షికి పైలుడు, వైశంపాయనుడు, ఇలాగా సుమంతుడు, ఈ నలుగురు శిష్యులు, ఐదో ఆయన సుఖయోగి, కుమారుడు శిష్యుడు కూడా. వీరికి ఉపదేశం చేశాడు. ఈ చతుర్వేదాలను వీటన్నిటినీ కూడా ఉపదేశం చేస్తే వారంతా ఒక రోజున ఒక చిత్రమైన కోరిక కోరారు. గురువుగారు, మీ దగ్గర మేము అంటే 5000 సంవత్సరాల నాడు జరిగిన చరిత్ర అన్నమాట. మీ దగ్గర మేము వేదాధ్యయనం చేశాం, చాలా సంతోషంగా మా అధ్యయన జీవితాన్ని గడిపాను, మాకొక మాట ఇవ్వండి. శిష్యుల మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి మహానుభావుడా, ఏం కావాలి అంటే మేము 4 శిష్యులున్నాం, 4 వేదాలు గ్రహించాం, 5వ శిష్యుడున్నాడు మీ కుమారుడు. ఈ 5గురు తప్ప గురువుగారికి ఇంకొక శిష్యుడున్నాడు అనే మాట ఉండకూడదు. అంటే ఇంకెవరికి మీరు వేదం చెప్పకూడదు అని. చాలా చిత్రమైన కోరిక. చరిత్రలో మనం త్యాగరాజస్వామి వారు కూడా ఒకసారి సంచారం చేస్తూ ఉంటే కూచిపూడి భాగవతులు చక్కగా నృత్యం చేసి భామా కలాపం ఇలాగా ఏవో చేస్తే ఆయన సంతోషించి, మీకు నేనేమి ఏమి ఇవ్వాలంటే వారు కోరుతారట. ఆనంద భైరవి రాగం, దీనిలో ఇది మీరు ఇంకా పాడకూడదు, ఇక పైన దానిలో చెప్పకూడదు. అంటే ఎందుకు చెప్పలేదు అని అంటే ఈ సన్నివేశం గుర్తుకు రావాలి. అంటే వారి లక్ష్యం ఏమిటి అంటే ప్రతివారు కూడా ఏదో ఒక విశేషాన్ని కోరుతారు, అలాగా అన్నమాట. అంటే సరే నాయన, మీరు చక్కగా ప్రచారం చేయాలి వేద ధర్మాలు, ధర్మ ప్రచారం అని. ధర్మాన్ని ప్రచారం చేయటం అంటే ఏమిటి అంటే ఆ మనుష్యులైనటువంటి వాడికి ప్రతివాడికి కూడా స్త్రీ ధర్మాలు, స్త్రీలు ఉన్నారు వారికి కొన్ని ధర్మాలు, కన్యగా ఉంటే కొన్ని ధర్మాలు, ఈ గృహిణిగా ఉంటే కొన్ని ధర్మాలు, అలాగే పురుషుడు కుమారుడుగా ఉంటే కొన్ని ధర్మాలు, అలాగనే భర్తగా కొన్ని ధర్మాలు, ఇలాగ వారి వారి వయో అవస్థా స్థితిని బట్టి ధర్మాచరణ మారుతోంది. అలాగే ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు, ఇలా రాజధర్మాలు, ఈ మోక్ష ధర్మాలు, ఇన్ని ధర్మాలు వేదంలో నుంచి తీసి చెప్పారు. ఇది ఎక్కడ బదరికాశ్రమంలో, అదే మొదటి విశ్వవిద్యాలయం లాంటిది. అక్కడ ఆయన మహానుభావుడు ఈ మానవ జాతి మీద ఎంతో ప్రేమతో, అంటే ఒక ప్రశాంతమైనటువంటి స్థానంలో ఆ తపస్సు ద్వారా ఆ వేద ధర్మాలన్నీ వింగడించి ఇలాగా అని చెప్పి శిష్యులకు అధ్యాపనం చేశారు. మనకు తెలిసిన విషయాన్ని మరొకరికి చెప్పాలి. ఎవరో ఏం వింటారో వినరో అంటే ఇంట్లో భార్య బిడ్డలు భర్త లేకపోతే ఇంట్లో వారికైనా చెప్పాలి. మా గురువు గారు ఈ పురాణాలు నేనేమీ చెప్పలేనండి, నాకు తెలియదు అని అంటే ఎవరికి తెలుసురా? భగవంతుడొక్కడే సర్వజ్ఞుడు.
ఎవరికి ఏమీ తెలియదు. కానీ మనకు మహర్షాదులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు తెలిసినంత వరకు, మనం గ్రహించినంత వరకు దానికి కొన్ని నియమాలు పాటిస్తూ దీనిని అతి సామాన్యుడైనటువంటి వానికి కూడా అందించాలి. ఆ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నాకేం తెలుసు, నాకెవరు చెప్పారు, నేనేం చేయలేను అంటే ఎవడు ఏమీ చేయడు. మనకు పెద్దలు చెప్పకపోతే మనం ఇంత మాత్రం కూడా ఉన్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేద ధర్మాల్ని మనం పరిచయం చేయాలి, ప్రచారం చేయాలి. అందుట్లో ఇవాళ ఇది ప్రచార యుగం, తిమ్మిని బమ్మిని చేసే కాలం. ఒక చాలా చిన్న వస్తువుని దాన్ని విచిత్రంగా తయారు చేసి అది 2 రూపాయల వస్తువుని 20 రూపాయలకు అమ్మేటువంటి స్థితిలో. అంటే పనికిరాని వ్యక్తిని కూడా చాలా గొప్పవాడండి, పనికి వచ్చేవాడిని పనికి వీరు వ్యర్థమైన వాడు అని కూడా క్రియేట్ చేసేటువంటి స్థితుల్లో, అంటే వ్యక్తులను కానీ సంస్థలను కానీ ధర్మాలను కానీ తారుమారు చేసి ఇదే అని నమ్మించగలిగేటువంటి ఆ ఉద్ధృతిలో ఉన్నాం మనం. ఈ సనాతనమైనటువంటి ధర్మంలో ఎన్నెన్నో దోషాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఎత్తి చూపుతామనేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమిటి, ఇది ఈనాటికి ఏనాటికైనా ఉపయోగిస్తోంది అని చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఈ రెండిటికి ఎప్పుడు కూడా ఒక పోటాపోటీగా ఉంటుంది, ధర్మము అధర్మము. రావణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు. అలాగా ప్రతి కాలంలో కూడా ఈ ధర్మాధర్మాలకు పోటాపోటీగా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ధర్మం వైపు ఉండాలి. ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. కనీసం మన ఇంటిలో మనకు తెలిసిన వారిలో అయినా సరే ఈ ధర్మం ఇలాంటిది, ఇది అందరికీ చెప్పినటువంటిది కానీ ఏదో భారతదేశంలో పుట్టిన వారికి లేదా కొందరికి చెప్పినటువంటివి కాదు. సమస్త మానవ జాతిని ఉద్దేశించి మహర్షులు సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి, కృతజ్ఞత గుణం కలిగి ఉండాలి, దయ అనేది హృదయంలో ఉండాలి. దీనికి ఏమైనా దేశకాలాలు ఏమైనా అడ్డా, ప్రతివాడు చేయవలసినటువంటివే కదా. కనుక ఇవన్నీ కూడా చెప్పి శిష్యుడు అయినటువంటి వాడు ఒక ప్రచారం చెయ్యాలి అనంటే వాడికి కొంతైనా సరే పరిజ్ఞానం ఉండాలి. ఈ అప్రస్తుతమైనటువంటి ప్రసంగాలు చేయకూడదు. అనౌచిత్యం అనేటువంటిది ఈ గ్రంథాలలో ఉండేటువంటి వ్యక్తులంతా ఈనాటికి ఉన్నారు. నారదుడు ఉన్నాడు, వ్యాసుల వారు ఉన్నారు, ఆంజనేయుడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉద్ధవుల వారు ఉన్నారు. కాబట్టి రామాయణం ఎక్కడ చదివితే అక్కడ ఆంజనేయ స్వామి వస్తారు, తులసీదాసే సాక్షి. అలాగనే మహాభారతం చదివితే అశ్వత్థామ వస్తారు. ఈనాటికి వారు ఉన్నారు మహానుభావులు. బలిచక్రవర్తి ఉన్నాడు, వ్యాసుల వారు ఉన్నారు. అలాగనే భాగవతం జరిగేటోడికి ఉద్ధవుడు వస్తాడు అని. ఇలాగా మనం ఆ బుద్ధితో ఆ ధార్మికమైన చైతన్యంతో ఉన్నప్పుడు వారి అనుగ్రహం మన మీద ప్రసరిస్తోంది. అలాంటి భగవద్ అనుగ్రహం, భాగవతుల అనుగ్రహం మన మీద పడితే అతి సామాన్యుడు కూడా చాలా మాన్యుడవుతాడు, గొప్పవాడవుతాడు. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం. భగవద్ అనుగ్రహం కలిగితే మూగవాడు పండితుడవుతాడట. ఈ కాళ్ళు లేనివాడు పర్వతాన్ని అవన్నీ ఇక్కడ జరిగాయి తిరుమలలో. ఇటీవల కాలం, ఎప్పుడో కాదు, ఇటీవల కాలంలోనే జరిగాయి, మాధ్యమాలలో వచ్చాయి, మీకు అందరికీ తెలిసినటువంటి. కాబట్టి భగవద్ అనుగ్రహం ఉంటే ఇది జరగదనేది లేదు. కనుక మీరు ఇలాగ శిష్యుడిని గ్రహించేటప్పుడు కొన్ని యోగ్యతలు చూడండి. వాడికి మంచి లక్షణాలు ఉండాలి, అసూయ ద్వేషాదులు ఉండకూడదు. ఇలాగ చెప్పి ఆ శిష్యులకు ప్రబోధించి మీరు భారతవర్షంలో, వర్షం అంటే దేశం, భారతదేశంలో ప్రచారం చేయమంటే ఆ హిమవత్ పర్వతం మీద నుంచి ఈ పైలుడు, ఈ సుమంతుడు వీరంతా కూడా
వైశంపాయనాదులు కొండ దిగి అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. 1100 వారు శిష్య ప్రశిష్యులు ఇలాగా విస్తరించారు. 1180 శాఖలుగా వచ్చాయి అని పస్పసాన్నికం మనకు పతంజలి కాలానికే 1132 ఎన్నో ఉన్నాయని. ఇవాళ మన దీనివల్ల మన నిర్లక్ష్యం వల్ల 11లోకి వచ్చాయి. కాబట్టి ఉన్నదానిలోనే ఎంతో విజ్ఞానం విశేషాలు. ఆర్ష విజ్ఞాన సర్వస్వం అని మన దేవస్థానం వారే వేశారు దాదాపు 10-15 ఏళ్ల క్రితం. ఎన్ని వేదాలలో ఏ విధంగా ఏ ఛందస్సులు ఇవి ఉన్నాయి విశేషాలు. అలాగనే వేద ధర్మ పరిచయం అనే పేరుతో వేశారు. చాలా గ్రంథాలు వచ్చాయి. కాబట్టి వాటి ద్వారా మనం గ్రహించవచ్చు ఒక సూత్రబద్ధమైనటువంటి రీతిలో. సరే, వారంతా శిష్యులంతా వెళ్ళారు. గురువుకి శిష్యుడికి ఒక చక్కటి అనుబంధం ఉంటుంది. గురువులు ఎప్పుడూ కూడా తమ కుమారుల కంటే శిష్యులనే ప్రేమిస్తారు. అది కూడా ఒక వంశ పరంపర లాంటిదే. అందుకని సన్యాసులలో కూడా ఒక వంశ పరంపర. అంటే ఫలాని వారి స్వామివారి కరకమల సంజాత ఫలాని స్వామి అంటారు. అంటే ఆ చేతుల ద్వారా పుట్టాడు అంటే ఏంటి? ఆయన ద్వారా ఈ ఆశ్రమ స్వీకారం చేశారు, ఆయన ద్వారా మరొకరు. ఇలాగా అంటే ఏమిటి? ఆ పరంపర. ఏ విధంగా అయితే ఫలాని వారి కుమారుడండి, వారి కుమారుడు, వీరి అలా వంశవృక్షం ఎలాగనో ఇలాగా ఆశ్రమాలలో మఠాలలో పీఠాలలో కూడా ఒక పరంపర. అది కూడా పుత్రుల్లాగానే శిష్యులు కూడా. ఇలాగా ధర్మం అనుస్యూతంగా వస్తూ ఉంటుంది. ఈ ధర్మాన్ని చక్కగా తెలుసుకోవాలి అని చెప్పాడు కదా. వారంతా వెళ్ళిన తర్వాత ఆ శిష్యులు ఎప్పుడు వేదపారాయణ చేస్తూ ఉండేవారు. వేదం ఎక్కడ పారాయణ జరిగితే అక్కడ దుర్భిక్షాలు ఉండవు, అనావృష్టులు ఉండవు. అందుకనే మనకు ఒక కాలంలో గ్రామాలలో ప్రతి గ్రామంలో వేదపారాయణ జరిగేది, భగవద్ ఆరాధన జరిగేది. గోవులు చక్కగా సంచరించేవి. గ్రామాలలో కొన్ని వందల ఆవులు తిరిగేవి. ఒకప్పుడు ఎన్ని గోవులు ఉంటే అంత ధనం ఉన్నట్టు, గోవులే ధనం. అప్పుడు ఆ గోవులు సంచరించడం చేత ఆ గోవుల సాయం వేళలో ఆ గోవుల పాదాల దగ్గర నుంచి, ఆ గిట్టల దగ్గర నుంచి లేచిన దుమ్ము మన మీద పడితే ఎంతో పవిత్రమని గోధూళి వేళ అనేవారు. మనస్సు ప్రశాంతతగా ఉండేది. ప్రశాంతత అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని దాంట్లో పడుకుంటే ప్రశాంతత రాదు. అలాగైతే అందరూ హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు లేదు, అందరూ పరుగులు తీస్తూనే ఉన్నారు. ఇంకా ఏదో చేయలేదు, ఇంకా ఏదో పొందలేదు అనేటువంటి ఎక్కడ వస్తుంది? ధర్మబద్ధమైనటువంటి జీవన విధానంలో మనశ్శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల్ని చక్కగా గౌరవించాలి. పిల్లలు భార్యాభర్తలు సరిగ్గా ఉండాలి. మధురమైనటువంటి సంభాషణలు ఏ గృహంలో ఉంటాయో, శుచిర్భూతమైన స్థితి ఉంటుందో, ఏ గృహంలో భగవదారాధన ఉంటుందో, ఏ గృహంలో అతిథి అభ్యాగతులను పరమ భాగవతులను చక్కగా సత్కరించడం, మర్యాదగా చూడటం ఉంటుందో, ఇలా కొన్ని లక్షణాలు చెప్తారు. భారతంలోనే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అనేదానికి అలాగా ఉండాలి అని ఆకాంక్షించారు. అలాగా ఇక్కడ శిష్యులంతా కూడా ఇలాగా చక్కగా వేదాధ్యయనం చేసేవారు. ఇప్పుడు వారు దిగి వెళ్ళిపోయారు. ఈయన ఆశ్రమం శోభగా లేదట. ఆయనకు కూడా కొంచెం దిగులుగా ఉన్నది. శిష్యులంతా వెళ్ళిపోయారు అని ఆయన కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడితో కూర్చొని అలాగా ఉన్నాడు. అప్పుడు అశరీరవాణి భారతంలో శాంతి పర్వంలో కూడా ఇదే సన్నివేశం వస్తుంది. అప్పుడు నారదులు వచ్చి అడుగుతాడు వ్యాస మహర్షిని, ఇదేంటయ్యా, ఏంటి కొనేందుకు ఏదో దిగులుగా ఉన్నావు, ఏదో కోల్పోయినట్టుగా ఉన్నావంటే, మహర్షి ఇలాగా వెళ్ళిపోయారు శిష్యులంతా, అందుకని కొంచెం మనస్సు బాధగా ఉన్నది. ఎంత మహర్షులైనా ఎన్ని ఇదైనా
ఆ అటాచ్మెంట్, ఆ అనుబంధం తొందరగా పోదు కదా. అప్పుడు ఈ సుఖయోగితో కలిసి వేదపారాయణ చేయమంటాడు. నారద పురాణంలో అశరీరవాణి చెప్తారు. వేదాభ్యాసం చేయ, వేద పారాయణ చేయడం చేత మంచి శుభకరమైన స్థితి కలుగుతోంది అని అంటే, వారిద్దరే కలిసి సుఖయోగి వ్యాసుల వారు కలిసి వేదాన్ని అభ్యాసం చేస్తూ చాలా కాలం ఇలాగ గడిపితే, అంతలో సముద్ర వాయువుతో ప్రేరేపించబడినటువంటి గాలి, పెద్ద సుడిగాలి వచ్చేసిందట. అలాగ వస్తే ఇది అనధ్యయన కాలము అని, అంటే వేదాధ్యయనానికి మనకి ఇప్పుడైతే మామూలు పాఠశాలల్లో విశ్వవిద్యాలయ ఆదివారాలు వచ్చాయి, కానీ ఇప్పటికి కూడా వేద పాఠశాలల్లో అమావాస్య అనధ్యయనం అన్నారు. అమావాస్య రోజున, అష్టమి రోజున, చతుర్దశి, పూర్ణిమ, పాడ్యమి ఇవి అనధ్యయనం. ఆ రోజు వేదాన్ని అధ్యయనం చేయకుండా దానికి సంబంధించిన ఇతర వేదాంగములు చదవచ్చు, లేదా ఇతిహాస ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఇవి ఇంకా ఎప్పుడు చేయకూడదు. పెద్ద గాలి వీచినా కూడా అధ్యయనం చేయకూడదు అనంటే, సుఖమహర్షి కుతూహలంతో అడుగుతాడు, ఈ వాయువు ఎందుకు ఇలాగ వీచింది అంటే, ఈ వాయువు యొక్క చేష్టని పంచభూతాలలో భూమి, గాలి, నిప్పు, ఆకాశం ఈ పంచభూతాలే. ఈ పంచభూతాలు 5 రకాలైనటువంటివి, 5 కదా ఇవి, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఇవి బాగా విచిత్రంగా ఉంటే మనం ఏం చేయగలేము. ఇప్పుడు కూడా పెద్ద గాలి వీచినా ఏం చేస్తాం మనం? కాబట్టి ఈ వాయువు ఎలాగ వచ్చింది అని అంటే, సుఖమహర్షి మాటలు విన్న వ్యాసుల వారు చాలా సంతోషించాడు. నాయనా, నీకు దివ్యజ్ఞానం కలిగింది. గాలి బాగా వీచిందంటే దివ్యజ్ఞానం కలగటం ఏమిటి అని అంటే, ఆ వాయువు ఎలాగా, ఈ పంచభూతాలు ఎలాగొచ్చాయి, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఎలాగ వచ్చాయి, మనం అసలు అంత దూరం ఆలోచించాం కాబట్టి మనకేమీ అనిపించదు. కానీ మహానుభావులు ఆయన, నీ మనస్సు స్వస్థంగా ఉన్నది, నిశ్చలంగా ఉన్నది, తమోగుణం, రజోగుణం అంతా వదిలిపోయి సత్వగుణాన్ని కూడా దాటాడట. శుద్ధమైన సత్వం కావాలి మనస్సు, అప్పుడే భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందగలము అని. కాబట్టి ఇది అనధ్యయన కాలం నీకు. అయినా సరే ఈ తమోగుణ రజోగుణాలు వదిలి సత్యమార్గంలో నీ మనస్సున్నది. ఆ మనస్సులో బుద్ధి చేత వేదాన్ని తెలుసుకొని ధ్యానం చేయమన్నా. ఎలాగా? వాయువు 2 రకాలు, దేవయానం, పితృయానం అని భగవద్గీతలో ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ రెంటిలో పితృయానం తామసం. ఈ 2 కూడా భూమి ఆకాశాల్లో సంచరిస్తాయి. దీనివల్లనే భూమి మీద అంతరిక్షంలో వాయువు సంచరిస్తోంది. ఈ వాయువు మార్గాలు 7 రకాలుగా ఉంటాయి. సప్త మరుత్తులు మనకి రామాయణంలో కూడా వస్తాయి. ఈ వాయువు నుండే దేవగణాలు, సాధ్యులు, మహాబలశాలులుగా పుట్టారు. వారికి సమానుడు అనేటువంటి వాయువు, ఈ సమాన వాయువు సాధ్యం కాదు దాన్ని జయించడం. సమానునికి ఉదాన వాయువు, ఉదానునికి వ్యానుడు, ప్రాణోపాన వ్యానోదాన సమాన సప్రాణ అంటారే. పంచ ప్రాణములు, పంచ ఉపప్రాణములు కూడా మనకు ఉన్నాయి. ఈ వ్యానం నుండి అపానుడు, దాని నుండి ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు శత్రు మర్దన చేసేది. ఈ వాయువుల యొక్క కర్మలను విడివిడిగా చెప్తాను అని, ఈ వాయువు వల్లనే ప్రాణుల యొక్క కదలికలు కలుగుతాయి. మనలో ఆ స్పందన ఎలా కలుగుతోంది అనంటే, ఈ ప్రాణవాయువు వల్లనే స్పందన కలుగుతుంది.
కాబట్టి ఈ ప్రాణస్పందన వల్ల వాటి యొక్క కర్మలు చేష్టలు ఇది అందరినీ సంప్రీతుల్ని చేస్తుంది. కాబట్టి దీనికి ప్రాణము అని పేరు. ఈ ప్రాణము వాయు రూపంలో, అందుకనే మనకు ప్రాణవాయువు అంటారు. అంటే ప్రాణస్య ప్రాణ, ఈ అసలైనటువంటిదేది అనేటువంటి దాని గురించి కూడా వేదంలో అనేక చర్చలు మనకు ఉపనిషత్ భాగంలో కనిపిస్తాయి. ఈ ప్రాణం ధూమం వల్ల పుట్టి, ఉష్మ వల్ల పుట్టి, మేఘ సంఘాతాలను, మేఘాల యొక్క సముదాయాన్ని వాయువే ప్రేరేపిస్తోంది. మొదటి దాని పేరు ప్రవాహం, ఆ మెరుపుల నుండి కాంతి కలిగి ఉంటాడు. రెండవది ఆవహం, అంతటా ధ్వని కలిగిస్తుంది. ఈ వాయువే చంద్రుడు, నక్షత్రాలు వీటి యొక్క ఉదయానికి, పుట్టుకకు కారణం. ఇంకా బుద్ధిమంతులు ఈ దేహంలో ఉండేటువంటి దాన్ని ఉదాన వాయువు అని అంటారు. ఈ 4 సముద్రాల జలాన్ని ఈ వాయువు ధరిస్తారు. సముద్రాల నుండి వచ్చేటువంటి ఆ వాయువు మేఘాలకు ఇస్తుంది దాన్ని, అది పర్జనుడికి ఇవ్వడం. 3వ వాయువు ఉద్వహం, దీనివల్ల వర్షం పడుతుంది. 4వది సంవహం, పర్వతాలని మర్దిస్తోంది. ఈ సంవహ వాయువు యొక్క వేగం చేత మనుష్యులకు రోగం కలుగుతుంది. ఈ అంతరిక్షంలో వీటిల్లో కలిగేటువంటి మార్పుల వల్లనే మన శరీరంలో కూడా మార్పులు వస్తాయి. అందుకోసమే మనకు ఈ శరీరం పాంచభౌతికమని, దీనికి వచ్చేటువంటి వికారాల వల్ల ఏర్పడేటువంటి స్థితులకు పరిహారంగా మనకు చైత్రమాసంలో శ్రీరామనామం వచ్చింది. వడపప్పు పానకం అన్నారు. ఇంకో తర్వాత రోజుల్లో చెప్పలా, చైత్రమాసంలో చెప్పి. దానివల్ల ఏమవుతుంది, మనలో ఆ పైత్యం ఇటువంటి కొన్ని వికారాలు తొలగిపోతాయి. ఇవి వాయువు యొక్క స్థితి వల్లనే. వాయువు వల్ల రసం ఏర్పడుతుంది. తర్వాత అది వివహము అని దివ్యజలాలు ప్రవహిస్తాయి. ఈ వాయువు వల్ల ఆకాశ గంగా జల రూపంలో అవి ఉంటాయి. ఈ వాయువులో సూర్యుడు ప్రతిహతుడై ఏకరశ్మి కలిగిన వాడై ఉంటాడు. 1000 కిరణాలు కలిగినటువంటి సూర్యుడు భూమి మీదకి చేరడం ఈ వాయువు కారణం చేతనే. అమృత నిధి అయిన చంద్రుడు కూడా తడుపబడతాడు. ఇది 6వది పరివహము. ఇది చాలా శ్రేష్టమైనది. మృత్యువు, యముడు ఈ వాయు ధర్మాన్ని అనువర్తిస్తూ ఉంటారు. ఇక అధ్యాత్మ నిత్యమైన బుద్ధి చేత చేయబడేటువంటి ధ్యానము, ఈ అభ్యాస మీద ఆసక్తి కలిగినటువంటి వాడికి అమృతత్వాన్ని కలిగించేది ఈ వాయువే. కాబట్టి ఈ వాయువు వేగం చేతనే దక్ష కుమారుడు దిగంతానికి చేరారు. దీన్ని ఎవరు దాటలేరని ఈ 7 వాయువులు దితి యొక్క సంతానం. మనకు 7 మరుత్తులు అని రామాయణంలో కూడా వస్తారు. బాలకాండలో దితి యొక్క సంతానం అంతటా సంచరిస్తారు. అందువలన ఇప్పుడు ఈ హిమవత్ పర్వతం ఈ వాయువు వల్ల, విపరీతమైనటువంటి వాయు వేగం వల్ల ప్రకంపితమైంది. ఇదే విష్ణువు యొక్క నిశ్వాసంతో వెలువడుతోంది. ఇలాంటి సమయంలో జగత్తంతా క్షోభని పొందుతారు. కాబట్టి వేదాధ్యయనం చేయకూడదు అని అన్న. ఈ భయం చేత వేదం పీడితమవుతోంది అని చెప్పి నీవు కొద్ది మననం చెయ్యి అని, అధ్యయనం చెయ్యని ఆయన స్నానానికి వెళ్ళాడు వ్యాస మహర్షి. ఆయన వేదాంగ పారంగతుడు కనుక సుఖమహర్షి వేదాధ్యయనం చేశాడు, స్వాధ్యాయం. తత్ర స్వాధ్యాయ సంసక్తం సుఖం వ్యాస సుతం మునే స్వశాఖా అధ్యయనం. స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. ఇలాగ చేసేటువంటి సుఖమహర్షి దగ్గరకు సనత్కుమారుల వారు వచ్చారు. మనం మన ధర్మాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే
మహాత్ములైనటువంటి వారు మనం పిలవకుండానే వచ్చేస్తారు. నారదాది మహర్షాదులు కూడా మహాభారతంలో మనకు నారద మహర్షి వచ్చినట్టుగా చెప్తారు. ఇక్కడ నారదుడే శ్రోత కాబట్టి సనత్కుమారుడు వారు వచ్చారు. ఆ సుఖమహర్షి లేచి నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఆయన విప్రేంద్ర సుఖం వేద విదాం వరహ కింకరోషి మహాభాగ వ్యాసపుత్ర మహాద్యుతే. నాయన మహా తేజస్శాలి వ్యాసపుత్ర సుఖ, ఏం చేస్తున్నావు? పెద్దలు ఎప్పుడూ కూడా పిన్నలని వాడు ఎంత గొప్పవారైనా సరే ఆప్యాయంగా ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రాచీన సంప్రదాయంలో అడుగుతారు. సుఖువాచ స్వాధ్యాయే సంప్రవృత్తోహం బ్రహ్మపుత్రాధునా స్థిత త్వద్దర్శనమనుప్రాప్త కేనాసి సుకృతేన చ. బ్రహ్మపుత్ర, నేను స్వాధ్యాయంలో ఉన్నాను. నా సుకృత విశేషం చేత, పుణ్య విశేషం చేత మీ దర్శనం కలిగింది, మహాత్ముల యొక్క దర్శనం. అయితే ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్లకు. భాగవతంలో గర్గ మహర్షి నంద గృహానికి శ్రీకృష్ణస్వామి ఉన్నాడు కదా, భగవంతులు ఎక్కడ ఉంటే పరమ భాగవతోత్తములు అక్కడికి వస్తారు. భగవంతుడు అక్కడ ప్రధానం. అందుకనే ధృతరాష్ట్రుడు సభలో, ఆ ధృతరాష్ట్రుని సభలో శ్రీకృష్ణస్వామి ఏం మాట్లాడతారో వినాలి అని మహర్షాదులంతా గుంపులు గుంపులుగా వచ్చారు అని మహాభారతం కూడా చెప్తారు. అలాగే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ భాగవతులు కూడా, పరమ జ్ఞానులు, భక్తులు, యోగులు అంతా వచ్చేస్తారు. పిలవకుండానే అనాహూయాత్ అధ్వరం గచ్చేత్ అని కూడా మనకు న్యాయం చూపించారు. కాబట్టి ఇక్కడ మంచి ధర్మాచరణలో ఉన్నాడు కనుక అక్కడ కూడా ఆయన గర్గ మహర్షి వచ్చి నామకరణం చేస్తారు భాగవతంలో శ్రీకృష్ణస్వామికి, బలరాముడికి. ఇక్కడ బ్రహ్మపుత్రుడు అయినటువంటి ఆ సనత్కుమారుడు వచ్చాడు. మహానుభావ, నేను స్వాధ్యాయంలో ఉన్నాను. మోక్ష సాధనమైన తత్వాన్ని మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. పెద్దలు వస్తే ఏం చేయాలి అని అంటే, మనకు సందేహాలు ఉంటే అవి తీర్చుకోవాలి. మనం చేరవలసినటువంటి గమ్యం ఏమిటో, ఒక లక్ష్యం ఏమిటో గ్రహించి దాన్ని వారి నుంచి ఇంకా ఏమైనా విశేషాలు మెలకువలుంటే గ్రహించాలి. అందుకని అడుగుతున్నాడు, మోక్షార్థ జ్ఞానం కలిగేట్లుగా నాకు తత్వోపదేశం చేయడం. మనకు అందరికీ ఈ ఆలోచన ఉండవచ్చు, కానీ దానిలో ఎంత శ్రమించాలో, సాధన చేయాలో అదంతా కూడా మనకు సుఖయోగి చరిత్రలో మనం విన్నాం. అది మనం చేయకుండా ఏదో తెలుసుకొని ఏదో పొందాలి అనే దానికి కూడా ఆ మహానుభావుడు ఎన్నో రకాలైనటువంటి అధ్యయనాదులు చేసి, అనేక మంది మహర్షయాదుల యొక్క సేవలు చేసి స్వాంతన పొంది ఇంకా అడుగుతుండు. నాకు మోక్షార్థ జ్ఞానం కలిగేట్టుగా చెప్పమంటే సనత్కుమార మహర్షి చెప్తున్నాడు, నాస్తి విద్యా సమం చక్షుర్నాస్తి విద్యా సమం తపః నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం. ఆ మహానుభావుడు ఏం చెప్తాడు, విద్యతో సమానమైన నేత్రం లేదు. మామూలుగా బాహ్యమైన విషయాలని ప్రత్యక్ష అంటే కంటికి కనిపించేవి మనం చూడగలం. కంటికి కనిపించనటువంటి విషయాలని శాస్త్రం చెప్తారు, వేదం చెప్తారు. అందుకని అది దీపం లాంటిది. జ్ఞానదీపేన, జ్ఞాన దీపం చేత మనకు అగోచరమైన విషయాలని తెలుసుకోవచ్చు. చాలా చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి క్రిములను మైక్రోస్కోప్ ద్వారా చూస్తాం కదా, మామూలుగా కనిపించదు. అలాగా జ్ఞాననేత్రంతో మహర్షులు దర్శిస్తారు.
ఇది విద్యతో సమానం. విద్య అంటే ఇక్కడ జ్ఞానము అని కూడా. దానితో సమానమైన తపస్సు లేదు. రాగంతో సమానమైన దుఃఖం, ఒక అభిమానం, ఒక ఆప్యాయత, ఇది బాహ్యమైన స్థితిలో చాలా గొప్పదే. ఎక్కువ అటాచ్మెంట్, బాగా అనుబంధం పెరిగిన సంయోగం వియోగానికి దారితీస్తుంది. కలిసి ఉన్నటువంటివి అన్నీ ఎప్పుడు కలిసి ఉండవు. నదీ ప్రవాహంలో రెండు కర్రపుల్లలు కట్టుకొని వస్తాయి, కలిసి ప్రయాణం చేస్తాయి. కొంచెం దూరం తర్వాత ప్రవాహం విడివిడిగా ఉంటే దేని దారి దాటి. మానవ జీవిత క్రమం కూడా అలాంటిదే అని ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని. రాగసమమైన దుఃఖం, త్యాగంతో సమానమైన సుఖం లేదు. త్యాగే నైకే అమృతత్వ మానసు. పాపకర్మ నివృత్తి, సర్వదా పుణ్యశీలత, సద్వృత్తి, సముదాచారం, ఇదే గొప్ప శ్రేయస్సు. దుఃఖానికి కారణమైనటువంటి మానవ స్థితిని పొంది సంఘాన్ని అలవరుచుకున్నటువంటి వాడు మోహాన్ని పొందుతాడు. అంటే సాంగత్యం అన్నిటినీ కూడా, ఇది లేకపోతే నేను ఉండలేను అనే స్థితి ఉంటుంది. అన్నిటితో ఉండాలి, కానీ ఎంతవరకు అనేటువంటిది నీ మానసికమైనటువంటి స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి దీనివల్ల అంటే ఒక వ్యక్తితో, ఒక వస్తువుతో, ఒక ప్రదేశంతో మనకు సాంగత్యం కలిగింది, ఇక్కడ హాయిగా ఉండాలి అని అనుకున్నా. దాన్ని వదలవలసి వస్తుంది. ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. అంటే దుఃఖ కారణం ఏమిటి? ఈ సాంగత్యం. మరి అయితే వదిలేసి వెళ్తావా అన్నిటినీ అంటే వదలలేవు. కాబట్టి మనస్సులో ఇది ఎప్పటికైనా నేను వదలవలసినటువంటిదే అనేటువంటి జ్ఞప్తితో నడిస్తే వాడికి దుఃఖం ఉండదు. కనుక ఈ మోహంలో ఉన్నటువంటి వాడు, మోహజాలాన్ని పెంచే బుద్ధి కలుగుతోంది శక్తుడైనటువంటి వాడికి. దానివల్ల ఇహపరాలలో దుఃఖాన్ని పొందుతాడు. శ్రేయస్సుని కోరేటువంటి వాడు సర్వ ఉపాయాలతో కామక్రోధాలను నిగ్రహించుకోవాలి. విశ్వామిత్ర మహర్షి పాపం తపస్సు చేద్దాం, వశిష్ఠుడంతటి వాణ్ణి కావాలి అని బయలుదేరాడు. దక్షిణ దిక్కుగా మొదలెట్టాడు పాపం. అక్కడికి వెళ్ళి తపస్సులో కూర్చున్నాడు. మేనక వచ్చి మొట్టమొదట ఆ దక్షిణ దిక్కులోకి వెళితే అక్కడ తపస్సేమో కానీ ఒక 10 మంది సంతానం కలిగారు. ఇక్కడ సరిగాలనుకున్నాడు. ఆ పశ్చిమం వెళ్ళాడు. పుష్కర్ ఈనాటికి ఉన్నది రాజస్థాన్లో. అక్కడ అక్కడ మేనక వస్తుంది. అక్కడ 10 సంవత్సరాలు కృష్ణార్పణ. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. అక్కడ రంభ. అంటే కామక్రోధాలను జయించడానికి ఎంత శ్రమ పడ్డాడో మనకు రామాయణంలో, బాలకాండలో, విశ్వామిత్ర చరిత్ర శతానందుల వారు చెప్తారు. అవన్నీ దేనికోసం చెప్పుకొని విని నవ్వటానికి కాదు, మనలో ఉన్నటువంటి ఆ వికారాలను జయించడానికి మహర్షాదులు అంత శ్రమ పడ్డారు. మనం ఎంత శ్రమ పడాలి? అంత శ్రమ లేకుండా ఉండేటువంటి ఉపాయాలు భగవన్నామ స్మరణ చేత ఆ స్థితిని పొందవచ్చని కూడా మహానుభావులు మనకు రుజువు చేశారు. మనకు హరిదాస్ అనేటువంటి ఒక మహానుభావుడు కృష్ణ చైతన్యుడి కాలంలో వస్తారు. ఆయన రోజుకి కొన్ని లక్షల భగవన్నామ జపం చేసేవాడు. చూసేవాడికి మంచివాడిని చూసినా కూడా, వాడి మానాన వాడున్నా కూడా వాడిని అలా ఉండనివ్వరు. ఎందుకని లోకంలో వీడు చెడ్డవాడు అని ఎవరినో అంటారు కదా, వాడు చాలా మంచివాడు అని అంటారు కదా, అది కూడా ద్వేషాన్ని కలిగిస్తారు. వీడిని ఎట్లాగైనా చెడగొట్టాలా. ఏమి చెడగొట్టడానికి ఏమిటి అంటే ఉపాయం వికారాన్ని కలిగించడమో, కీర్తో ఏవో ఒకటి ఉంటాయి. ఒక స్త్రీని పంపించారు. ఓ అలాగనా, కూర్చో అని ఆయన జపం చేయటం మొదలుపెట్టాడు. పెద్దగా భగవన్నామం చేయటం మొదలుపెట్టాడు. రోజుకు 18 గంటలు చేసేవాడు. ఈరోజు కాదు, తర్వాత నేను మాట్లాడతాను, నువ్వు వచ్చిన పని అని, ఇదిగో ఇది విను అని అన్నాడు. ఒక రోజు గడిచేసరికి ఆమె మనస్సు మారిపోతాడు. స్వామి నన్ను క్షమించండి అని పాదాల మీద పడి ఆమె కూడా ఒక భక్తి యోగినిగా మారుతోంది.
అలాగనే విప్రనారాయణ చరిత్రలో కూడా మనం చూస్తాం. కనుక ఒక ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి వారిని కదిలించడానికి ఈ కామక్రోధాలు రెండు ఒకటే. ఒక కోరిక అనేది మనలో కదిలింది, అది తీరకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. దీనివల్ల పతనము. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం వల్ల నేను చాలా గొప్పగా ఉండాలనే దానివల్ల ఈ రెండు పుట్టుకొస్తాయిరా. ఈ విషయం మహాపాప్మా అని అన్నాడు. అంటే ఏంటి? అది పెద్ద కడుపు, దాంట్లో ఏం వేసినా కూడా జీర్ణం అయిపోతాయిట. ఈ కోపం అనేటువంటిది ఇది మహా అసన, అది దానికి చాలా ఆకలి ఎక్కువ అని కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇది శ్రేయస్సుని భంగం చేస్తోంది. తపస్సుని క్రోధం నుండి, సంపదని మాత్సర్యం నుండి, విద్యను మాన అవమానముల నుండి, ఆత్మను ప్రమాదం నుండి కాపాడుకోవాలి. ఎదుటివారి యందు దయ కలిగి ఉండటమే పరమధర్మము. ఈ ఒక్కొక్క వాక్యాన్ని మనం చాలా రోజులే చెప్పారు మహానుభావు. కాబట్టి మనం వాటి యొక్క విస్తారమే పురాణ వాన్మయంలో, ఇతిహాస వాన్మయంలో ఒక్కొక్క ఋషుల యొక్క చరిత్రని మనం ఎగ్జాంపుల్గా, ఉదాహరణప్రాయంగా మనం చూస్తే మనం ఎలాగ ఉండకూడదో తెలుస్తాం. కాబట్టి పరిత్యజ్య ఆశిషం సౌమ్య దుఃఖగ్రామాద్ విమోక్ష్యసే తపో నిత్యేన దాంతేన మునినా సంయతాత్మనా. సర్వసంగ పరిత్యాగం చేసిన వాడే విద్వాంసుడు. క్షమ అనేటువంటిది చాలా గొప్ప బలం. ఆత్మజ్ఞానమే ఉత్తమమైన జ్ఞానం. అధ్యాత్మ విద్యానాం గీతలో చెప్తాడు కదా స్వామి, సత్యమే పరమహితము. ఈ జ్ఞానం కలిగిన వాడు ఈ శబ్దస్పర్శ రూప రసగంధాల నుండి ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని తిరిగేవాడు సంగరహితుడైనటువంటి వాడు. మనం జలభరతోపాఖ్యానంలో విన్నాం. సర్వరాజ్యాలను, కుమారులను, మనవళ్లను, భార్య అన్నిటినీ త్యాగం చేసి ఆ నదీ తీరంలో కూర్చొని నారాయణ పరాయణుడైనటువంటి ఆ భరత చక్రవర్తికి ఆ జింక మీద వ్యామోహం కలిగింది. అయ్యో, దీన్ని నేను రక్షించకపోతే దీని బ్రతుకు ఏమైపోతుందో, ఈయన మీద ఆధారపడి ఉన్నదా? మనం ఏదో మనం లేకపోతే ఏమీ కాదు, అన్నీ ఏవి జరిగేవి అవి జరిగిపోతున్నాయి. కానీ మనకొక భ్రమ, ఆ 5 రకాల భ్రమలు మనుష్యుల్ని విచలితుల్ని చేస్తాయి. అలాగని మన కర్తం వదిలేసి ఎక్కడికో తిరగమని కాదు. మనస్సులో సంగరహితుడుగా ఉండాలి. ఏది కూడా మనతో ఎప్పుడూ నిరంతరం ఉండదు అనే జ్ఞప్తితో ఉండాలి. కాబట్టి సావధాన మనస్కుడై, సంగరహితుడై, శాంత మనస్కుడై, వికారాన్ని పొందనటువంటి వాడు ఈ ఆత్మభూతముల చేత కలిసి గాని కలయిక గాని అతద్భూతుడు నిజంగా విముక్తుడవుతాడు. త్వరలో శ్రేయస్సుని పొందుతాడు. ఈ ప్రాణులతో దర్శన స్పర్శన సంభాషణలు చేయనటువంటి వాడు ఉత్తమ శ్రేయస్సుని పొందుతాడు. ఏ ప్రాణిని హింసించకూడదు. అన్ని ప్రాణుల విషయంలో మైత్రీభావంతో ఉండాలి. వేదంలో వస్తుంది, భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి భక్తి యోగంలో చెప్పింది అదే. మొదటిలో భక్తి అంటే ఏమిటి? విభక్తం కానటువంటి ప్రేమ, ఏకీభూతమైనటువంటిది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణజేవచ. భక్తుడి లక్షణాలు ఒకసారి చదవండి, అధ్యయనం చేస్తే భక్తి అని అంటే మనం ఎలాగ ఉండాలి, స్థితప్రజ్ఞ లక్షణాలు ఏమిటి, అలాగనే జ్ఞాని లక్షణాలు ఏమిటి, యోగి లక్షణాలు ఏమిటి, అన్నీ దాదాపు దగ్గరగానే ఉంటాయి, వేరు కాదు. కాబట్టి భక్తుడైనటువంటి వాడు ఏ ప్రాణిని ద్వేషించడు. అలాంటి వాడు అకించన భావనతో, ఏది కోరకుండా మైత్రీ భావనతో మానవ జన్మని పొందినవాడు ఎవరితో కూడా విరోధ భావాన్ని పొందడు. చాలా చిత్రమైనటువంటిది. మహాభారతంలో ధర్మరాజుకి అజాతశత్రువు అని పేరు. అంటే
శత్రువు అనేవాడు పుట్టలేదట. మరి దుర్యోధనుడు శత్రువు కదా? కాదు, ఆయనకు కాదు, వాడికైతే అవ్వచ్చు. అంటే ఏమిటనమాట, ఏ ప్రాణిని ద్వేషించారు, కర్తవ్యాన్ని చేశాడు. మహాభారతం చదివాను అంటే ఏం చదివాను, ఏం గ్రహించాను? ఇది మనకు చాలా ప్రధానమైనటువంటిది. ఎంత విశేషం, ఎంత వ్యక్తిత్వం కలిగిన వారంటే ధర్మరాజు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన కూడా నేను నమ్మను, ధర్మరాజు అయితే నమ్ముతానంటాడు దుర్యోధనుడు. చూడండి, అంతటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు. ఏ ప్రాణిని హింసించకూడదు అని అకించన్యత్వం, సంతోషం కలిగిన వాడై, కోరికలు చాపల్యం లేనివాడై ఉండటమే జితేంద్రియుడైనటువంటి, ఇంద్రియాలను జయించినటువంటి ఆత్మజ్ఞానికి ఉత్తమమైనటువంటి శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇతరుల నుండి పరిగ్రహాన్ని పరిత్యజించి ఇంద్రియాలని జయించిన వాడివి కావయ్యా, కోరికలను విడిచిన వాడికి దుఃఖ విముక్తి కలుగుతోంది. అన్నిటికీ కారణం ఇదే అని ఆ సంకల్పం అప్పుడు విరమిస్తోంది అని. ఎప్పుడు తపస్సుని అంతరింద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై మౌనాన్ని అవలంబించి మనస్సుని నిగ్రహించి సర్వసాంగత్యాలను ఛేదించి జయించడాన్ని, ఈ సాంసారికమైన స్థితిని అప్పుడు ఆ సమయంలో వాడు జయిస్తాడు. గుణసంగాలయందు ఆసక్తి లేనివాడై ఏకచర్యారతుడు కావాలి అని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఉత్తమమైన ఆనందాన్ని పొందుతాడు అని ఇలాగా అధ్యాత్మ తత్వోపదేశం చేశాడు మహానుభావుడైనటువంటి సనత్కుమారుల వారు. అట్టి సనత్కుమార ఉపదేశాన్ని మనం చక్కగా గ్రహించి ఈ విన్నదాన్ని మననం చేసి ఎందుకు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎలాగ చెప్పాడు, అది మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతోంది, ఇది మనం గ్రహించడం కోసమే ఇంతగా శ్రమించి శ్రీవారి అనుగ్రహంతో ఈ పురాణ యజ్ఞాన్ని ప్రారంభించారు మన దేవస్థానం వారు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం, శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో ఓ